ఏలూరు నగరంలోని ప్రముఖ నృత్య సంస్థ అభినయ నృత్య భారతి 30వ జాతీయ స్థాయి నృత్యోత్సవాలు నృత్య పోటీలు 2025 డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో వైఎంహెచ్ఏ హాల్ నందు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి నాట్యాచార్య లయన్ దువ్వి హేమసుందర్ తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 18 మంది యువ నర్తకులకు శివగోపాల్ లునాని, బ్రిజ్ గోపాల్ లునాని స్మారక నృత్య కౌముది అవార్డులను, ఉభయ తెలుగు రాష్ట్రాలకి చెందిన 350 మంది చిన్నారులకు కానాల గురుమూర్తి, వెంకట నారాయణమ్మ మెమోరియల్ నృత్య పోటీలు, అదేవిధంగా వివిధ రంగాల్లో సేవలందించిన వారికి డాక్టర్ యార్లగడ్డ జగన్మోహన్ రావు, భరత కళా ప్రపూర్ణ కోరాడ నరసింహారావు, రావి పద్మకుమారి, డాక్టర్ అద్దెనారేశ్వరం వెంకట్ జ్ఞాపకార్థం సేవా తపస్వి, నృత్య తపస్వి, అభినయ స్త్రీ శక్తి పురస్కారాలు అందించనున్నట్టు తెలిపారు. కార్యక్రమ పూర్తి వివరాలతో కూడిన బులెటిన్ను ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య విడుదల చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ హేమసుందర్ గత 30 సంవత్సరాలుగా నాట్యకళకు అందిస్తున్న సేవలు ఆయనలేనివని, హేలాపురి నగరానికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువస్తున్న హేమసుందర్కు ఏలూరు నగర ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సకల కళాకారుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు దువ్వి రామారావు, అభినయ నృత్య భారతి నిర్వాహకులు రాపాక బలరాం పాల్గొన్నారు. ఏలూరు వారి 30వ వార్షికోత్సవం సందర్భంగా వైఎంహెచ్ హాల్లో 26, 27, 28 300 మందితో నృత్య ప్రదర్శనలు కూడా ఉన్నాయి. హేమసుందర్ గారు ఏదైతే ఆయన వృత్తి పట్ల అంకిత భావంతో ఎందుకంటే జానపద కళని మళ్ళీ పునరావృతం తీసుకురావడానికి అందరూ కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అభినందిస్తూ ఏదైతే ఆ రోజున పెద్దలు ఎవరైతే వాళ్ళు అసూలు బాసారో వాళ్ళందరి పేరు మీద వాళ్ళ జ్ఞాపకాలకు గుర్తుగా అందరితో కూడా ఆ నృత్య ప్రదర్శన చేసి వాళ్ళని స్మరించుకునేటట్టుగా చేస్తున్నందుకు కూడా ఆయన అభినందిస్తూ తప్పనిసరిగా ఏదైతే ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు మనస్ఫూర్తిగా నిర్వహించడం. దీనికి గతంలో బడేటి బుజ్జి గారు కానీ అలాగే వాళ్ళ చంటన్నయ్య గారు వారి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. దేశం నలుమూల నుంచి 10 రాష్ట్రాల నుంచి నర్తకులు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నృత్య కౌముది అవార్డులు, అలాగే వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి సేవా తపస్సు అవార్డ్స్ డాక్టర్ జగన్మోహన్ రావు గారి పేరుతో కానీ, కోరాడ నరసింహారావు గారి పేరుతో కానీ, కానాల గురుమూర్తి గారి పేరుతో కానీ, శివగోపాల్ నాని గారి పెద్దల పేరుతో అవార్డ్స్ అన్ని ఇస్తడం జరుగుతుంది. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 350 మంది పిల్లలు ఇప్పటికి కూడా రిజిస్టర్ అయ్యారు. వారందరికీ కూడా పోటీలు నిర్వహించి వారందరికీ కూడా బహుమతులు అందించే కార్యక్రమం ఉంది. కాబట్టి దీన్ని ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఈ 3 రోజుల ఉత్సవాన్ని జయప్రదం చేయాలని, అలాగే ముందు రోజు 25వ తారీఖున మన తూర్పు వీధి గంగానమ్మ జాతరలో కూడా ఒకరోజు ప్రత్యేక నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఆ గంగానమ్మ జాతర కమిటీ ఆధ్వర్యంలో. దానికి కూడా మీ అందరూ కూడా రావాలని సవినయంగా మీ అందరికీ కూడా వినిపిస్తున్నాం.